నీకు మీ అమ్మ వాళ్ళు పెట్టిన నగలే నేను తీసుకోలేదు. అలాంటిది మామగారు ఇల్లు తాకట్టు పెట్టి బావ లోన్ పెడితే ఆ డబ్బును నేను తీసుకుంటాననుకుంటున్నావా? వద్దర్చన, నాకు వాళ్ళ దగ్గర నుంచి ఏ సహాయం వద్దు. ఏమండి, మీ చెల్లి పెళ్లి ఆ నగలతోనే జరిగిందనే విషయం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. అర్చన, నాకంటూ జీవితంలో కొన్ని నియమాలు పెట్టుకున్నాను. నీకు తెలుసు కదా, నేనెవరి మీద ఆధారపడను. నా కష్టం మీదే పైకొస్తాను. అయినా వాళ్ళు మన ఇంటికి పాలు పొంగించడానికి వచ్చినప్పుడు నువ్వేమన్నావు? ఏమండి, మనం మనంగా ఎదుగుదామని అన్నావా లేదా? మర్చిపోయావా? లేదండి, ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో తెలియక అలా ఆలోచించాను. సర్లేండి, మీరు స్నానం చేసి రండి, నేను భోజనం వడ్డిస్తాను. భోజనమా? రేపు నా పరిస్థితి ఏంటో నాకే తెలియదు. ఇప్పుడు నాకు భోజనం అవసరమా? ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? రేవతి ఇప్పుడు ఫోన్ చేసిందేంటి? మాట్లాడు. హలో రేవతి, బావున్నావా? నేను బావున్నానక్క, మీరెలా ఉన్నారు? ఏం చెప్పమంటావు రేవతి? ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. మేము జీవితంలో 2 అడుగులు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వేస్తున్నాం. ఎగుడు దిగుడు ప్రయాణంలా ఉంది. ఇప్పుడు మేము షెడ్డు పెట్టుకున్న ఆ స్థలం ఓనరు ఆ స్థలాన్ని ఖాళీ చేయమంటున్నారు. అక్క, ఒకసారి బావకు ఫోన్ ఇవ్వవా? అలాగే. ఏమండి, రేవతి మీతో మాట్లాడుతుందంట. చెప్పమ్మా రేవతి. బావా, మీరు ధైర్యంగా ఉండండి. ఆ స్థలం మీ చేజారిపోదు. నా మాట మీద నమ్మకం ఉంచండి. చూడమ్మా, నేను అధైర్యపడుతున్నానని నాకు నువ్వు ధైర్యం చెప్తున్నావు. నాకు అర్థమైంది. కాకపోతే ఇప్పుడు నా పరిస్థితి నిజంగా ఏం బాలేదమ్మా. చాలా టెన్షన్ పడుతున్నాను. నిజంగా ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. బావా, నేను ఓదార్చడానికి అలా అనడం లేదు. మీరు నా మాట నమ్మండి, లేకపోతే మీ లైఫ్ చాలా కష్టాలు పాలవుతుంది. ఆ దేవుడు మాటిచ్చినట్టు మీరు భావించండి. ఇంకా విషయం గురించి మర్చిపోండి. రేవతి. ఆ బావా, నాన్న పిలుస్తున్నారు, ఉంటాను. అర్చన, రేవతి ఏంటి షెడ్డు మన చేజారిపోదని నమ్మకంగా చెప్తోంది? ఏమండి, రేవతి ఎప్పుడూ మన మంచి కోరే ఆలోచిస్తుంది. మీరిప్పుడు దేని గురించి బాధపడకుండా రేపొద్దున్నే షెడ్డుకెళ్ళి పని మొదలు పెట్టండి. ఎలా మొదలు పెడతాను అర్చన? ప్లేసే గ్యారంటీ లేని చోట పని ఎలా చేస్తాను? ఎందుకండి ఇంత టెన్షన్ పడిపోతున్నారు? ఎలాగూ స్థలం ఓనరు 10 రోజులు టైం ఇచ్చారు కదా. ఆ 10 రోజుల్లో మీరు కార్లు అమ్మి ఆ వచ్చిన డబ్బు, మన అడ్వాన్స్ ఇచ్చిన డబ్బు, ఇవి 2 కలిపి ఒక షెడ్డుని మనం లీజ్కి తీసుకోవచ్చు. లేకపోతే వేరే స్థలం కొనొచ్చు. ఏమండి, మీరింకేం ఆలోచించకుండా పని మొదలు పెట్టండి. అవతల రేవతి కూడా ఏదో మంచి జరుగుతుందని చెప్తుంది కదా. నందిని కూడా ఒక పక్క కార్లు అమ్మడం అది ఆ పని చూసుకుంటుంది. ఏం జరుగుతుందో చూద్దామండి. సరే అర్చన, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చూద్దాం ఏం జరుగుతుందో. సరే, మీరు వెళ్ళి స్నానం చేసి రండి, నేను భోజనం వడ్డిస్తాను. నానా, ఆకాష్ వచ్చాడు. రారా, కూర్చో. ఏనానా, ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉందిరా. నేను హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కలిసానా. నాకు అర్జెంట్ పని ఉండటం వల్ల ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. పర్వాలేదురా. అవును, మొదటి రోజు ఉద్యోగానికి వెళ్ళావు కదా, ఎలా ఉంది? అది పర్వాలేదు నాన్న. ఆకాష్, ఆఫీస్ చిన్నదా పెద్దదా? స్టాఫ్ అంతా కలుపుగోలుగా ఉన్నారా? అంతా బాగానే ఉందక్క. పైగా ఆఫీస్ ఫుల్ ఏసీ. స్టాఫే కాదు, మేనేజర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఏరా, నీకు సెపరేట్ క్యాబిన్ ఇచ్చారా? హోదాగల ఉద్యోగమేనా? సెపరేట్ క్యాబినే అక్క. పోన్లే, భగవంతుడి దయ వల్ల నీకు మంచి ఉద్యోగం దొరికింది. సర్లే, బాగా టైర్డ్ అయినట్టున్నావు, వెళ్ళి ఫ్రెష్ అప్ వెళ్ళు. అలాగే నాన్న.
ఆకాష్, ఏంటి? నిన్ను ఒక మాట అడగాలనుంది, అడుగునా? ఏంటది? నువ్వు బయట చెప్పినవన్నీ నిజమేనా? నిజంగా ఆఫీస్లో అంతా సౌకర్యంగా ఉందా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఆయన నీకెందుకు వస్తున్నాయి అలాంటి డౌట్లు? ఏం లేదు, నువ్వు అంతా బాగుంది అంటున్నావు, కానీ నీ ఫేస్లో హ్యాపీనెస్ లేదు. అందుకే అడగాలనిపించింది, అడిగాను. చూడు, నాకేం ప్రాబ్లం లేదు. నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటే నేనేం చేయలేనా? నేను స్నానం చేయాలి. ఒరే ఆకాష్, నీకు ఫోన్ వచ్చిందిరా. బాత్రూంలో ఉన్నానక్క, లిఫ్ట్ చేయి. చూడమ్మా, ఎవరు ఏంటో చూడు. హలో, ఆకాష్ ఉన్నాడండి? మీరెవరు? నేను కుమారి మాట్లాడుతున్నాను. కుమార్, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. ఆకాష్ లేడా? వాడిప్పుడే స్నానానికి వెళ్ళాడు. ఏంటి విషయం? ఏం లేదక్క, వాడు జాబ్ గురించి ఫోన్ చేశాడు. మా మేనేజరు క్యాంప్కి వెళ్ళాడు, రావడానికి 2 రోజులు పడుతుంది. వాడిని 2 రోజుల తర్వాత వచ్చి కలవమని చెప్తారా? కుమార్, నీకు తెలీదా? ఆకాష్ ఈ రోజే కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాడు. ఆ విషయం నీతో చెప్పలేదా? వాడికి ఇప్పుడు జాబ్ అవసరం లేదు. అదేంటక్క, జాబ్లో చేరిన మొదటి రోజే జాబ్ పోయింది. ఈరోజు ఈవినింగ్ కల్లా ఉద్యోగం కావాలని ఫోన్ చేశాడు. ఇప్పుడే నేను ఆఫీస్ ఎలా ఉంది, జాబ్ ఎలా ఉంది అంటే బాగుందన్నాడు కదా. అరే, వీడు జాబ్ పోయిన విషయం ఇంట్లో చెప్పలేదనుకుంటా. నోరు జారేసనే. అక్క, సర్లే అక్క, వాడొస్తే ఫోన్ చేయమనక్క. ఎవరమ్మా ఫోను? ఆకాష్ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు నాన్న. ఏంటి, దేనికలా అంటున్నావు? ఏం అబద్ధాలు చెప్పాడు? ఉండు నాన్న, అంతా నీకే తెలుస్తుంది. ఆకాష్, ఆకాష్! ఏంటక్క, ఎవరో ఫోన్ చేసినట్టున్నారు? కుమార్ ఫోన్ చేశాడు. కుమారా? ఏంటంట? ఏమన్నాడు? ఏంట్రా, ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు? వాడు నిజం చెప్పాడని భయపడుతున్నావా? వాడు చెప్పాల్సిన నిజమే చెప్పేశాడు. నువ్వింక దాచి ప్రయోజనం లేదు, భయపడే లాభం లేదు. అవును, ఈ రోజే జాబ్లో జాయిన్ అయ్యి ఈ రోజే పోగొట్టుకుని ఊగులాడుతూ వచ్చావంటగా, నిజమేనా? ఏంటమ్మా నువ్వనేది? ఆకాష్ ఉద్యోగం పోయిందా? అవును నాన్న, వీడిరోజు చేరిన ఉద్యోగం ఊడిపోయింది. కానీ వీడి ఈ విషయం మన దగ్గర దాచాడు. ఇప్పుడే ఈ విషయం వీడి ఫ్రెండ్ కుమార్ ఫోన్ చేసి చెప్పాడు. పైగా వీడు వాడిని ఓ ఉద్యోగం వెతకమన్నాడంట. వాడేమో మా మేనేజర్ ఊర్లో లేడు, 2 రోజుల తర్వాత వస్తాడు, అప్పుడొచ్చి కలవమని ఫోన్ చేసి చెప్పాడు. ఇందాకేగా మంచి ఉద్యోగం, చాలా బాగుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పావు. క్షణం మిగల్చలేదేంట్రా సంతోషాన్ని? యారా, మీ అక్క చెప్పేది నిజమేనా? నేను అప్పుడే డౌట్ పడ్డాను మావయ్య, అదే నిజమన్నమాట. ఆకాష్, నిజంగా నీ ఉద్యోగం పోయిందా? అవును, పోయింది. అయితే ఏంటి ఇప్పుడు? అసలు నా ఉద్యోగం పోవడానికి కారణం నువ్వే. ఆకాష్, ఏంటి నువ్వనేది? నీ ఉద్యోగం పోవడానికి కారణం నేనా? అవును, నువ్వే. ఆ డాక్టర్లు మాట్లాడుకున్న విషయం పూర్తిగా వినకుండా తొందరపడి నన్ను అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని ఫోన్ చేశావు. నీ మాట నమ్మి నేను పని మానుకొని పరిగెత్తుకొని వచ్చానా? పని పాడైపోయిందని వాళ్ళు నన్ను ఉద్యోగం నుంచి పీకి పారేశారు, సరేనా? ఏంట్రా నువ్వు అనేది? నన్ను చూడటానికి హాస్పిటల్కి రావడం వల్ల నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారా? అవునా? చూసావా నాన్న, ఇది ఎవరికీ చెప్పకుండా తనకే పెద్ద ప్రేమ ఉన్నట్టు బిల్డప్ ఇవ్వబోయింది. అదేమో వాడు బతుకు తెరువు మీద దెబ్బతీసింది. చిచి, ఏమి జాతకమేనిది? చాలే కాపవే, ఇంకా తన్నెందుకంటాం? మనం దరిద్రులు కావాలని మన ముఖాన్ని రాసుందే, అందుకే రాసి తక్కువది మన ఇంటి కోడలైంది.
తన జాతకం మంచిది కాదని అని అని మన నాలుగు బండ బారిపోయింది. ఇంట్లో ఉంచుకోలేకపోతున్నాం, బయట పంపించలేకపోతున్నాం. ఎలా జరగాలంటే అలా జరుగుద్ది. చిచి, చూసావంటే చూసావా, మా నాన్న మనసు ఎంత బాధపడితే అలా అంటారు. నువ్వేమో మా తమ్ముడికి హారతి ఇచ్చి బొట్టు పెట్టి అమ్మోరికి బలిచ్చే ఏటపోతుని పంపించినట్టు పంపించావు. అక్కడ వాడు ఉద్యోగమే బలైపోయింది. ఇంకా ఏమేమి జరుగుతుందో ఏం చూడాల్సి వస్తుందో. చిచి, ఈ ముద్రష్టం దీంట్లో ఉన్నంతకాలం ఏమేమి జరుగుతాయో ఏమేమి చూడాల్సి వస్తుందో. ఛా! వచ్చి తీరిక వచ్చి కూర్చున్నాడు. నన్నే చేయమంటావు? భయపడి టెన్షన్ పడి ఏడిస్తే జరిగింది మారిపోతుందా, లేకపోతే గాయాలు ఏమన్నా మారుతాయా? ముందు ముందు ఏం జరగకుండా ఉంటుందా? మా వల్ల ఏం జరగలేదు, మేము ఆయన్ని మార్చలేము, ఆయనే మారు. I wanna make you kale. Give me my tali, my life is kali kali. Yadundi tali, I wanna make you kale. Give me my tali, my life is kali kali. అయ్యో నాన్న, ఏంటి నాన్న ఇదంతా? అమ్మ రేవతి, కూర్చోమ్మా, కూర్చో. నీతో మాట్లాడాలమ్మా. ఏమ్మా, నాన్నని నాన్నలా గౌరవించవా? కన్న తండ్రిలా చూడవా? నీతో మాట్లాడాలరా. నాతో మాట్లాడడానికి ఏముంది? అలా అనకమ్మా, చాలా మాట్లాడాలి. ప్రాణాపాయం నుంచి బతికి బయటపడొచ్చాను. నన్ను చూడగానే మీ అమ్మ గుండె గుబేలు మంది, భయంతో గజగజలాడింది. కాని నువ్వు అసలు పట్టించుకోనే లేదు.
నాన్నని జాలి కూడా చూపించకుండా హాయిగా తింటూ టీవీ చూస్తూ కూర్చున్నావు. ఆ క్షణం నేనెంత విలవిల్లాడిపోయానో తెలుసా? నీకు నా మీద ఎంత కోపం వచ్చినా నాకు నీ మీద ప్రేమ తగ్గదమ్మా. అది ఏ రోజు నా నుంచి దూరం కాదు. నా ఒక్కగానొక్క కూతురురా. నా యావదాస్తికి నువ్వే వారసురాలివి. కానీ నాకేదైనా జరిగితే బాధపడటానికి మిగిలింది నా భార్య ఒక్కతే. ఏంటమ్మా ఈ జీవితం? కన్న తండ్రికి కూతురు ప్రేమ, ఆప్యాయతలు, ఆపేక్షలు లేకుండా బతకటం అవసరమా? అసలు ఏంటమ్మా నా జీవితం? నా ముందు చేతులు కట్టుకొని నిలబడినవాడు ఈరోజు నా మీదే కత్తి దూశాడు. జీవితంలో మొట్టమొదటిసారి ప్రాణభయం కలిగింది. మనసు ముక్కలైపోయింది. ఏంటి జీవితం అనే ఆలోచన కలిగింది. శ్మశాన వైరాగ్యం అంటే ఇదేనా అనిపించింది. నాలో నేను కుమిలిపోతున్నానమ్మా. ఇంత బతికి మరణానికి ఇంత భయపడాలా? అమ్మా ఇదిగో ఇక్కడ పడిన కత్తి ఇక్కడ పడుంటే ఇప్పుడు ఇలా నీతో మాట్లాడటానికి ఉండేవాణ్ణా? శ్వాస ఉంటేనే ఆశ, అది లేకపోతే శవం. ఆ ఒక్క క్షణం కోసం ఇవన్నీ చెయ్యాలా? చేసి చివరికి చేయగలిగిందే ఉందమ్మా. మన ప్రాణం మన చేతుల్లో లేదు, నిలబెట్టుకోను లేవు. ఊపిరున్నప్పుడు పోరాటం, పోయాక మౌనం. ఇదిగో ఈ కట్టెంతా చివరికి మొద్దుల్లో పడి బూడిదైపోయేదేనమ్మా. అమ్మా నాకిప్పుడంతా తెలిసొచ్చింది. కులం, మతం, జాతి, డబ్బు, పలుకుబడి, హోదా అని ఇంత పాకులాడతారు. దేనికిదంతా? చివరికి ఒంటరిగా పోవడానికే. అమ్మా ఆ గోపితో గొడవపడి పగ, పంతం, ప్రతీకారం అంటూ చాలా పిచ్చి పనులు చేశాను. ఇప్పుడు తలుచుకుంటే సిగ్గేస్తోంది. నా మీద నాకే అసహ్యం ఇస్తోంది.